ఈ మాట మీకు మొదటి రోజే చెప్పాను. మీకు రెండు మూడు సార్లు సమయం ఇవ్వాలన్నాను, కానీ విధానపరమైన ప్రశ్నలు అయితే వస్తాయి కదా. విధానం అది కాదు ఇది అని చెప్పమంటే చెప్తే అయిపోతుంది కదా దానికి. అది విధానాన్ని కూడా ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు మీరు కూడా అడిగారు చాలాసార్లు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అనిశ్చితి ఎందుకు, మా విధానం ఇది, లేదా కొంత సమయం తీసుకుంటామని కూడా చెప్పొచ్చు. ఇబ్బంది ఏముంది? మేము ఇంకొంత స్టడీ చేస్తున్నాం, కొంత సమయం కావాలని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తున్నప్పుడు దాని నుంచి వివరాలు కావాలి కదా, స్పష్టత కావాలి కదా అని ప్రతిపక్షాలు ఎందుకు, మామూలుగా పరిశీలకులు లేకపోతే అధికారులు కూడా కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకుంటారు. ఓట్లు వేసిన వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఒకరికే ఇస్తున్నారు, వీళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని ఓట్లు వేశారు కదా. ఓట్లు వేసిన ఓటర్లు చూడరా? పోనీ మనందరం చూడొద్దు, మనందరం సమయం పాటించి ఆ విషయం పక్కన పెడదాం. అలాగే ప్రతిపక్షాన్ని కూడా అడగొద్దని మనం చెప్దాం. కానీ ఓటు వేసిన వాళ్ళు అయితే మొన్న అప్పుడు అలా అనుకొని చేసాము, ఇందులో ఏదో తేడా కనిపిస్తుందని వాళ్ళు కొంచెం ఆలోచించరా? కాబట్టి పారదర్శకత, స్పష్టత ఉంటే చాలా మంచిది. ఇంకా అంతకంటే దీంట్లో రెండో అభిప్రాయం ఏముంది చెప్పండి. డే వన్ నుంచి మనుషులను విమర్శిస్తే, పార్టీలను విమర్శిస్తే, ఇది చేయలేదు అది చేయలేదు అని తిడితే తప్పు. అలాగే ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదని ఆక్షేపిస్తే తప్పు. మీరు 5 ఏళ్లలో చేయలేంది 5 వారాల్లోనే ఎందుకు అడుగుతారని మనం అడగవచ్చు. కానీ విధానపరంగా ఎవరైనా ఒక మాట అడగకుండా ఎలా ఉంటారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి లేదా మీడియాని పిలిచి చెప్పేదే అందుకోసం కదా. మీరు చెప్పిన దాని మీద మీడియా వాళ్ళు కూడా అక్కడ కొన్ని ప్రశ్నలు, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మీరు తర్వాత పెట్టినట్టున్నారు, ఉదయం ఆయన పారిశుధ్యము, తర్వాత చెత్తను, వేస్ట్ మేనేజ్మెంటు, ఇలాంటి అంశాలు, రోడ్లు, రూరల్ రోడ్లు, వీటి మీద చెప్తున్నప్పుడు ఒక విలేకరి ఇప్పటికీ చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళ ఉద్యోగాలు కూడా భద్రత ఉంది, దీని మీద ఏదైనా అడుగుతారు కదా సహజంగా. దాని అర్థం వెంటనే మిమ్మల్ని ఇమ్మని కాదు. ఇప్పటివరకు 5 ఏళ్ళు ప్లస్ 1 నెల వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఈ పారిశుద్ధ్య సమస్య వచ్చినప్పుడు అది అడుగుతారు, అది సహజం కదా ప్రజాస్వామ్యంలో. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నేను పెట్టిన మీటింగ్ల అంశంలో చూస్తే బ్యాంకర్స్ తోట ఉండండి, ఇంకోటి ఉండండి, వేల కోట్ల రూపాయలు బ్యాంకర్స్ కూడా అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారంటే, అలాగే ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి వస్తున్నారన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాలు. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంటు, అలాగే శానిటేషను, ఈ పారిశుద్ధ్యం, ఈ చెత్త, వీటి మీద ఈయన దృష్టి పెడుతున్నారు. సో ఎలా ఉన్నారు సార్ ఈ కాంబో? ఒకటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారింది కాబట్టి సానుకూల వాతావరణం ఉంది, ఇన్వెస్టర్స్ ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు రాబోతున్నారనే సంకేతం ఇవ్వడం ఆయన ప్రధానంగా పెట్టుకున్నారు. మొదటిది. పవన్ విషయాలు కూడా చేస్తాము అంటే, గ్రామీణాల్లో రోడ్లు పడితే సరిగ్గా ఉంటే, రాకపోకలు పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు, జీవన వేగం మెరుగుపడతాయన్నది ఇక్కడ ముఖ్యమైనది. గ్రామీణ గ్రామీణ రోడ్ల మీద మాట్లాడారు. రెండవది వేస్ట్ మేనేజ్మెంట్. సరే, అనేక రూపాయలు ఇదివరకు నుంచి ఉన్న ఒక ఐ థింక్ 9 గంటలు ఏదో ఒక సమయం, అంత లోపల దాన్ని కనుక చెత్తను విడగొట్టగలిగితే, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ చేయగలిగితే అదే డబ్బుగా మారుతుంది. అది 2643 కోట్ల ఆదాయం వస్తుంది అని. కాబట్టి దాని మీద కూడా శ్రద్ధ పెడతాను, వీళ్ళందరితో నేను డిస్కస్ చేస్తాను. ప్లాస్టిక్ కూడా చేస్తాను. పంచాయతీలకు నిధులు లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. పంచాయతీలకు నిధులు అసలు దేశంలోనే కేంద్రీకరణ, రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వదు, రాష్ట్రాల నుంచి కిందకి వెళ్ళదు. వైసీపీ హయాంలో మరీ దెబ్బతిన్నాయని. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు వాళ్ళకే వచ్చాయి, కానీ నిధులు లేవని వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి. సో అందుకనే ఈ కోటా తగ్గించి అదేదో చేద్దాము, చెత్త ద్వారా ఆదాయం తెప్పిద్దామని. అయితే పవన్ కళ్యాణ్ మోస్ట్లీ ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దానికి తనకు తోచిన, తనను కలిసిన వాళ్ళు చెప్పిన అంశాలు అవన్నీ మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సరే, మన విలేకరి సోదరుడు ఎవరో అడిగినట్టుగా ఆ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు అనే అంశాన్ని కూడా, అది కూడా మున్సిపాలిటీలోకి వస్తుంది, గ్రామాల్లో అయితే ఈ శాఖలోకి వస్తుంది. అది చేస్తే చాలా మంచిదే ఈ ఆలోచన, నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా. ఇంకా ఈయన గుడివాడ అమర్నాథ్ విమర్శలకు వస్తే ఆయన క్లెయిమ్ అంటే, మీరు అన్న ప్రశ్నకు 2 భాగాలు. తెలుగుదేశం వచ్చి రాకముందే వాళ్ళని ప్రశ్నలు వేయడం సరైందా? అదొకటైతే, అంతకుముందు అన్నీ మేమే చేసాము, భోగాపురం మీరు వెళ్ళి చూసేదేంటి, మేమే భూమి సేకరించాము, ఫలానాది మేమే చేసే క్లెయిమ్. సో ఆ క్లెయిమ్లు తిరస్కరించి ప్రజలు ఓడించారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు వాస్తవికంగా ఉండాల్సి వస్తుంది. మీరు నేను మాట్లాడడం వేరు, అమర్నాథ్ మాట్లాడడం వేరు. కాబట్టి మీరు అన్నీ చేస్తుంటే ఉదాహరణకు ఈ సమస్యలే వచ్చేవి కాదు కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడనివి కూడా ఉన్నాయండి. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో అల్ట్రాటెక్ కంపెనీలో
ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు, తీవ్రమైన జరిగింది జగ్గైపేట. చాలా 2-3 సార్లు ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా దారిలోకి తేవాల్సిన అవసరం ఉంది. ఇది కార్మికులు, భద్రత, దీనికి సంబంధించిన అంశాలు. కాబట్టి కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. విశాఖలో ఇలాంటి సమస్య ఇంకా ఎక్కువ. అవును. అందుకని వాళ్ళేదో వస్తున్నారని అప్పుడే వాళ్ళ మీద విమర్శలు, దాంతోపాటు తమ గురించి కూడా తాము ఆలోచించుకోవాలి. మా గొప్ప అంతా చంద్రబాబు ఖాతాలో వేసుకుంటున్నారు అనేది అమర్నాథ్. అసలు గొప్ప అంటూ ఉంటే అది ఎవరి ఖాతాలో ఉన్నా పర్లేదు, ప్రజలకు చేసుకోండి. అదేమి లేకుండా ఊరికే మాట్లాడుకోవడం ఇక్కడ సమస్య. సరే, ఒక సంవత్సరం కొద్దిగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ శ్వేతపత్రాల నుంచి బడ్జెట్, మొదటి బడ్జెట్, అది కూడా బోటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. సామాన్యంగా బడ్జెట్ వస్తుందేమో చూద్దామంటే బోటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. కాబట్టి అది కూడా పూర్తి స్థాయిలో ఉండే అవకాశం లేదు. సో సెప్టెంబర్ నాటికి అయితే వరకు, సెప్టెంబర్లో పూర్తి బడ్జెట్. సో మనం ఏదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఒక క్లారిటీ సెప్టెంబర్ వరకు జరుగుతుందేమో అని అనిపిస్తుంది. సో ఈ సెషన్స్ పెద్దగా ఏముండదనా? అంటే ఈ సెషన్స్ దీని కొనసాగింపుగా ఉంటాయి. గత ప్రభుత్వం, దాని తప్పిదాలు, వాళ్ళకి ప్రజలు ఇచ్చిన తీర్పు, తమకిచ్చిన ఎండార్స్మెంట్, కేంద్రం నుంచి తెస్తున్నవి ఎక్కువ ఉత్సాహపరచడము, విజయోత్సాహం ఎక్కువగా ఉంటుంది ఈ సెషన్. విజయోత్సాహము, విమర్శనోత్సాహము. గత ప్రభుత్వం మీద విమర్శనోత్సాహము, ఇప్పుడు దీని మీద విజయోత్సాహం. ఇవి రెండు ఈ సెషన్లో ఎక్కువగా ఉంటాయి. విధాన స్పష్టత, ఇంకా స్పష్టత సెప్టెంబర్ నాటికి రావచ్చు. విధాన స్పష్టత ఎంత ఉన్నా విత్తం చాలా ముఖ్యం కదా. సో ఇంత లోపల కేంద్రం ఏం చేస్తుంది అన్నది కూడా ఉంది. సో దీనంతటికీ కొంత సమయం పడుతుంది. సరే, కేంద్రం సీరియస్గా చేసే అదేమైనా కనిపిస్తున్నాయా, ఆ సిగ్నల్స్ ఏమన్నా? తెలీదండి. ఒక డబ్బులు వాళ్ళకు కూడా లేవు. కేంద్రం పరిస్థితి ఏం బాగాలేదు. నిన్ననే మీరు చూశారు, కోవిడ్, జిఎస్టీ, వీటన్నిటి తర్వాత ఎంత నష్టం వచ్చింది. 1,16,00,000 ఉద్యోగాలు పోయాయి, రేటింగ్స్ కూడా తగ్గుతున్నాయి. ఇవన్నీ కనీసం బీహారు, ఆంధ్రప్రదేశ్ పెట్టిన వాటికే 1,00,000 కోట్లు ఇస్తారేమో, దాని మీద ఎక్కువగా ఉందని ఇతర రాష్ట్రాలు, లేకపోతే ఇతర చోట్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గొడవ చేస్తున్నారు. అన్నిటి మధ్యలో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రత్యేకించి రాష్ట్రాల సాయానికి ఎంత కేటాయిస్తారు అన్నది ఒకటి పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత కానీ ఈ నిధులు ఇవి ఏం జరుగుతుంది, అదనంగా ఏమైనా సాయం లభిస్తుందా లేదా, ఇవి తెలీదు. కొన్నిటి మీద మరీ ఎక్కువగా ఇప్పుడు బీపీసీఎల్ వచ్చి చర్చలు చేసింది. మేమున్నప్పుడు కూడా చర్చలు చేశారని వీళ్ళు అంటున్నారు, అమర్నాథ్ అంటున్నాడు. భారత్ పెట్రో ఇది కాంప్లెక్స్ మరి ఎందుకు నిజం కాలేదు? ఇప్పటిదాకా సమయం గడిచింది. కాబట్టి ఇప్పుడైనా కానీ నిర్దిష్టంగా జరిగేటట్టుగా కేంద్రం రాష్ట్రానికి హ్యాండ్ హోల్డింగ్ అంటుంటారు కదా చంద్రబాబు, ఎప్పుడు ఆ హ్యాండ్ హోల్డింగ్ చేయూత ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇస్తే రాష్ట్రం కొంచెం తొందరగా కదలవచ్చు. సరే, ఎలికేషన్స్ అన్నవి ఇప్పుడు ఈ రేపు ప్రవేశపెట్టే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశించే బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఏంటన్నది దీనికి సంబంధం లేకుండా కూడా వాళ్ళు జనరల్ చూపించిన అవసరం లేదు కదా. కాదు అంటే కనీసం ఒక దృష్టి మాకుంది, ప్రత్యేకంగా సాయం చేయబోతున్నాము అనే మాట ఇప్పుడు మోదీ హామీ ఇచ్చారు చంద్రబాబు కలిసినప్పుడు. ఆ హామీకి ఆచరణ రూపం ఆర్థికంగా కనపడాలి కదా. అది బడ్జెట్లో అమెరికా ఇండికేషన్స్ ఉంటాయి. లేదా జనరల్గా మేము ఇంత పెడుతున్నాము, తర్వాత చర్చిస్తాం, ఏదో ఒకటి చెప్తారు. ఇండికేషన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు వచ్చిన టాక్ ఏంటంటే చాలామంది మాట్లాడేది కానీ కొన్ని మీడియా సంస్థలు చెప్తున్న అంశాలు కానీ ఈ బడ్జెట్లో అయితే బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ అంత ప్రత్యేకమేమీ కూడా ఎలికేషన్స్ లేవన్నది వస్తున్న టాక్. ఉండబోవు అని కూడా అది కూడా స్పష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ స్టేట్స్ ఉన్నాయి. అవును. అలాగే వాళ్ళకి కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఇక్కడ ఎక్కువ ఇస్తే మళ్ళీ అక్కడ అడుగుతారేమో.